రంగారెడ్డి జిల్లాలో ఏటీఎం దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా ఏటీఎంల్లో చోరీలకు పాల్పడుతున్నారు. 2 రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం చోరీ చేసి 30 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు రాత్రి మైలార్దేవపల్లిలో ఏటీఎం చోరీకి విశ్వ ప్రయత్నం చేశారు. ఏటీఎం పగలగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా ఏటీఎం ఎంతకీ తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పండించారు. దీంతో మంటల్లో ఏటీఎం కాలిబూడిదైంది. అంతేకాదు అందులోని 7 లక్షల రూపాయల కరెన్సీ నోట్లు సైతం మంటల్లో కాలిపోయాయి. గత కొన్ని రోజులుగా దొంగల ముఠా నగర శివార్లలోని ఎస్బీఐ ఏటీఎంలనే ఎంచుకుంటోంది. జనావాసాలు లేని చోట ఉండే ఏటీఎంలను టార్గెట్గా పెట్టుకుంది. పక్కా స్కెచ్తో రాత్రిపూట చోరీకి పాల్పడుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఏటీఎంలని టార్గెట్ చేశారు దుండగులు. గత 2 రోజుల క్రితము రావిర్యాలలో జరిగినటువంటి ఏటీఎం చోరీ మరొక ముందే నిన్న మైలార్దేవపల్లి జరిగినటువంటి ఏటీఎం సంబంధించినటువంటి చోరీకి సంబంధించిన దాంట్లో పోలీసులు మాత్రం ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో రావిర్యాలలో ఏటీఎం చోరీ చేసి దాదాపు 30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఆ చోరీ ఇంకా నిందితులు బయటికి రాకముందే మరొకసారి నిన్న మైలార్దేవపల్లిలో ఏటీఎం చోరీ చేసేందుకు విఫల ప్రయత్నం చేశారు. ఏటీఎం రాకపోవడంతో అంటే చోరీ సంబంధించినటువంటి ఆ డోర్లు ఓపెన్ కాకపోవడంతో మొత్తం నిప్పంటించి అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదే ఘటన గత 2 రోజుల క్రితం కర్ణాటకలో జరిగింది. అక్కడ కూడా ఇదే తరహాలో ఏటీఎం చోరీ చేశారు. అయితే దుండగులు ఇక్కడ చోరీ చేసి అనంతరము ఆ వెహికల్స్ మొత్తం కూడా ముంబై మీదుగా వెళ్ళట్టు అటు పోలీసులు గుర్తించారు. ఫేక్ నెంబర్ ప్లేట్లని పెట్టుకొని వారందరూ కూడా ఏపీ నెంబర్ ప్లేట్ కావచ్చు, కర్ణాటక నెంబర్ ప్లేట్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి దొంగతనాలకు పాల్గొని ఆ తర్వాత ముంబై మీదుగా రోడ్ మార్గం నుంచి వెళ్ళినట్లు కూడా పోలీసు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కర్ణాటకలో సైతము మార్చి 1వ తేదీన ఇదే తరహాలో చోరీ జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో తెలంగాణ పోలీసులు సమన్వయం చేసుకున్నారు. అటు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి నేతృత్వంలో 8 ప్రత్యేక బృందాలుగా అటు పోలీసు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద నగరంలో కాబట్టి నగర శివారు ప్రాంతంలో ఏటీఎంలని టార్గెట్ చేసి దొంగలు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే నిందితుల కోసం కూడా 8 ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సునీల్.